నమస్తే, వెల్కమ్ టు అక్షర శిల్పం మీడియా. నా పేరు రజని. ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో పశ్చిమ నియోజకవర్గ విజయం ఇరు పార్టీలకు కీలకరంగా మారింది. ఇటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ఉంటే, అటు బాబుతోనే భవిష్యత్ గ్యారంటీ అంటూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కిస్తున్నారు. అయితే పశ్చిమ రాజకీయాల దగ్గర నుండి గమనిస్తే 2019 సీన్ రిపీట్ అవుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటు వైసీపీ అటు టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్న ఇద్దరు అభ్యర్థులు సైతం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇద్దరి మధ్య ఎన్నికల వార్ గట్టిగానే ఉండబోతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో వైసీపీ క్యాడర్ ఫుల్ జోష్ లో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో వైసీపీ అభ్యర్థి చొచ్చుకు వెళ్లే సమయం ఉంటుందా అనేది చూడాలి. టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో విజయం మాదే అంటూ ఎన్నికల హడావుడి మొదలు పెట్టారు పశ్చిమ నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు. ఆ నియోజకవర్గంలో గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ వైసీపీ రెండు పార్టీల అభ్యర్థులకు గత ఎన్నికలు కంటి మీద కొనుకు లేకుండా చేశాయనే చెప్పొచ్చు. నువ్వా నేనా అనే రీతిలో పోటీపడ్డారు. అయితే సైకిల్ స్పీడ్తో పెతకంశెట్టి గణబాబు విజయం సాధించి గెలుపును రెండోసారి తన ఖాతాలో వేసుకుని సిట్టింగ్ ఎమ్మెల్యేగా నిలబడ్డారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల కంటే ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో విశాఖ రాజకీయాలకు కీలక మలుపు తిప్పుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులు ఇద్దరే అనే విధంగా ఉండబోతుంది. టీడీపీ నుంచి పోటీకి సిద్ధపడుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు పోటీకి దిగుతుండగా, మరోవైపు ప్రత్యర్థిని ధీటుగా ఎదుర్కొనేందుకు వైసీపీ ఆడారి ఆనంద్ కుమార్ని వైసీపీ అధిష్టానం రంగంలోకి దించింది. దీంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పశ్చిమలో పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులను ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం ఓటర్లను ఆలోచనలో పడవేస్తుంది. గత 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మల్లా విజయప్రసాద్ పోటీ చేసినప్పటికీ గణబాబు ముందు నిలవలేకపోయారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వైసీపీ పార్టీ ఎదుర్కోవాల్సి ఉండవచ్చనేది రాజకీయ వర్గాల సందేహం. దీనికి మరింత ఊతం ఇచ్చే విధంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు అధికార పార్టీని కలవరపెడుతున్నాయి. కొంతకాలం క్రింద జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీ మెజార్టీ సీట్లు సాధించడం, పారిశ్రామిక ప్రాంతాల్లో తెలుగుదేశానికి దూరమైన నాయకులు తిరిగి సొంత గుటికి రావడం, గణబాబు స్థానిక ప్రజలందరికీ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉండడం వల్ల అధికార పార్టీ మళ్లీ ఈ నియోజకవర్గంలో ఇబ్బందులకు గురికాక తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరంలో పశ్చిమ నియోజకవర్గంలో జనసేన టీడీపీ పొత్తే కీలకంగా మారనుంది. ఇప్పటికే కాపు సామాజిక వర్గాల నుంచి ఆశావాహులు ఒక్కొక్కరుగా జనసేన తెలుగుదేశం పార్టీలతో చేరడం ఇప్పుడు టీడీపీ విజయానికి మరింత బలం చేకూర్చిపెడుతుందని చెప్పవచ్చు. పశ్చిమ నియోజకవర్గంలో గెలుపు ధీమాను వ్యక్తం చేస్తూ నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఇటు వైసీపీ సైతం మరో అడుగు ముందుకు వేసి రకరకాల కార్యక్రమాలతో ముందుకు దూసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయినా గణబాబుకు ఉన్న మైలేజీతో మరోమారు పశ్చిమ నియోజకవర్గ సీటు టీడీపీ ఖాతాలోకి వెళ్లడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు వైసీపీ నుండి బయటకు వెళ్లిన పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, సీతంరాజు సుధాకర్, దాడి వీరభద్రరావు లాంటి సీనియర్ నేతలకు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ క్యాడర్లో వ్యక్తిగత పరిచయాలు ఉండడంతో ఈ పరిణామాలు అధికార పార్టీ అభ్యర్థిని ఇరుకున పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో నివసించే నిరుద్యోగ యువతకు స్థానిక కర్మాగారాల్లో ఉపాధి కల్పన లేకపోవడం, ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాలకు చెందిన వారు ఉన్నప్పటికీ కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే అత్యధిక శాతం ఉండడం, దీనికి తోడు కొత్తగా ఓటు హక్కు పొందిన యువత పవన్ కళ్యాణ్ పార్టీ వైపు ఆకర్షితులు కావడంతో పశ్చిమ నియోజకవర్గ గెలుపు మరోమారు టీడీపీ జనసేన అభ్యర్థిని వర్తిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ సంక్షేమ పథకాలు పేరు చెప్పి అడారి ఆనంద్ గట్టిగా ప్రయత్నం చేస్తే పశ్చిమ నియోజకవర్గంలో నువ్వానేనా అనే విధంగా పోటీ ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతానికి ఓటర్లే దేవులు కాబట్టి వెయిట్ చేద్దాం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.